వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ల మరియు 54వ డివిజన్లు కలిపి సుమారు 2,10,00,000 రూపాయలని అభివృద్ధిలో డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. వాటిని ప్రారంభించడానికి రావటం, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా ఎంతో తృప్తిగా ఉన్నది. గతంలో 50 లక్షలు ఇచ్చిన పాపన పోలే ఒక డివిజన్కు. ఇవాళ ఒక్కొక్క డివిజన్కు 10 కోట్లు 20 కోట్ల దాకా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. షాయంపేట లాంటి డివిజన్లలో డివిజన్కు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు, డివిజన్కు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు. కానీ ఇవాళ గతంలో వర్షంలో కూలిందనగానే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి మేము ఇవాళ డివిజన్ల వైపు తిరుక్కుంటూ ఎక్కడ కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పూర్ పీపుల్ అంటే ఒక ఆధారం లేని జీవితం ఉండకుండా చేయాలనే ఆలోచనతోటి ప్రతి దగ్గర రోడ్లు కానీ, డ్రైనేజీలు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్స్ కూడా ఇప్పుడు మాకు త్వరలో దాన్ని ఫైనల్ చేయబోతున్నాం. లిస్టు డివిజన్ వైజ్ లిస్టు ఎక్కడ కూడా ఇంకొకటి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఎక్కడైనా అప్లై చేసినప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురండి దయచేసి. ఎందుకంటే ఇవి పేదలకు సంబంధించినటువంటి స్కీమ్స్. ఇవి మీరు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వని అవసరం లేదు. అందుకే మేము కూడా చెక్స్ కూడా చూడండి, ఏ చెక్స్ వచ్చినా కానీ అది మధ్యలో దళార వ్యవస్థ లేకుండా నేరుగా క్యాంప్ ఆఫీసులో మీ చేతికి అందియాలనే ఆలోచనతోటే ఇస్తున్నాం. మా యొక్క ప్రయత్నాన్ని అభివృద్ధి అంటే ఏంటిది అనేది వరంగల్ వెస్ట్ నియోజకవర్గం చూడండి. మీకు కళ్ళున్న కబోదులు మీరు. ఈ బీజేపీ కానీ, ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ. ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వారు ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు లేరు, ఎక్కడ టికెట్ ఇచ్చినా ఓడిపోయిన వాళ్ళు, ఒక కౌన్సిలర్గా కూడా ఓడిపోయిన వాళ్ళు ఇవాళ మాతో ఛాలెంజ్ అని మాట్లాడుతున్నారు. మేము కిషన్ రెడ్డి గారికి రమ్మని చెప్పిన ఛాలెంజ్ అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పిర్రు. దాన్ని స్వీకరిస్తానమని నేను చెప్పిన దానికి నేనేం ఛాలెంజ్ చేయలేదే. అందుకే నేనేమంటున్నా, అభివృద్ధి మీద మాట్లాడండి. అన్నారు ఎయిర్పోర్ట్ మీరు 10 ఏళ్లలో బీజేపీను బీఆర్ఎస్ సంసారం చేశారు కదా, మరి ఆ 10 ఏళ్లలో ఎందుకు తీసుకురాలేకపోయారు ఎయిర్పోర్ట్ని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వరంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి 300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్వైర్ చేసి మీకు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. మరి ఎందుకు ముందు తీసుకపోతే లేరో వాటికి చెప్పండి. ఓ దద్దమ్మలు తిరిగా కూర్చొని మేము ఎయిర్పోర్ట్ చేసినాం, ఏం చేసింది ఎయిర్పోర్ట్ చెప్పండి, తట్టడు మట్టి పోసి రా చెప్పు. మేము పర్మిషన్ తీసుకొచ్చుకుంటే మేము 300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్వైర్ చేస్తే మీరు మాకు పేరు వస్తుందని చెప్పి వాయిదా వేయబడుతుంది. మేము 10 రూపాయలు కడితే 3 రూపాయలు ఇవ్వట్లే రాష్ట్రానికి. మీరేదో జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో రెవెన్యూ జనరేట్ చేసి ఇచ్చినట్టు చెప్తున్నారు. ఎక్కడిది? మీరు సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని, ఎల్ఐసిని, ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి అంటగట్టింది వాస్తవం కాదు.
కాదా? లాభాల చాటి నడిచింది. ప్రతి 2 ఏళ్ళకు అట్లాంటి ఒక సంస్థను మేము తయారు చేసినాం. బిఎస్ఎన్ఎల్ 2 ఏళ్ళకు ఒకసారి దాన్ని అంత మంచిగా తయారు చేసి ఆఖరికి సమ్మక్క సారక్క జాతర మేడారం పోతే కూడా పనిచేసే వ్యవస్థని, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి వ్యవస్థని చిన్న భిన్నం చేస్తుంది. అది జియో ఫోన్ వాళ్ళ ఆదాని అంబానీ లాంటి వాళ్ళ కోసం. రైల్వేది అంత లాభాలు వచ్చేదాన్ని దాన్ని నాశనం చేస్తుంది. మీరేదో చేసినాం, మేమేదో జేబులోకి వెళ్ళిపెట్టి చేసినాం అంటున్నారు. ఏంటిది? మేము కట్టిన ప్రతి పైసకు 2 రూపాయలు ఇవ్వాలి. మీరు ఆ పైసకు కూడా సరిగ్గా 20% కూడా మాకు ఇవ్వలే. దానికి ఏదో చేసినామని గొప్పలు చెప్పుకొని మాట్లాడటం, దేవుని పేరు. ఆఖరికి మీరు ఏం చేసింది తెలుసా? అయోధ్య రాముని పేరు, దేవుని పేరు చెప్పి కూడా దోసుక తింటిరి, పేపర్ లీకేజీలు ఎత్తిరి. ఇంత ఆర్థిక విధ్వంసాలు చేసి ఇలా మేమేదో నీతులం, రామునికి మేమే వారసులం అనే లెప్పుగా మాట్లాడుతుంటే ప్రజలు చూసి అసహించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలకే మారు పేరు, వాళ్ళ ఇంటి పేరే కబ్జాలు. వారు మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి చర్చిస్తా అంటే, ఇవాళ ఏ గల్లీలో పోయి చూడండి అభివృద్ధి అంటే ఏందనేది. మీరు ఇచ్చినట్టయితే మీరు సమాజాన్ని చెడగొట్టిన వాళ్ళు అవుతారు. మీలాంటి తోడు పేదవానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఎక్కడ ఎవరు ఏదైనా లంచం అడిగితే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే గతంలో ఎట్లాగూ ఇయ్యలే. ఒక్క ఇల్లు లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు, ఏది లేదు. కానీ ఇవాళ చర్చకు అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అని మాట్లాడుతున్నారే వీళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా.